హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి అకాడమీ లెర్న్ ఇంగ్లీష్ త్రూ స్టోరీస్. ఈ వీడియోలో కూడా మనం ఒక చిన్న తెలుగు స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా మనం ఆ స్టోరీ ఏంటో చూద్దాం. చూడండి, ఇక్కడ ఒకానొకప్పుడు ఒక ఊరిలో ఒక రాజు ఉండేవాడు. ఆయన ఒకరోజు వేటకు వెళ్తూ ఉండగా దారిలో ఒక ముసలాయనను చూశాడు. ఆ సమయంలో ఆ ముసలాయన ఒక మొక్క నాటుతున్నాడు. రాజు అది చూసి నవ్వి చెప్పాడు, ఒరే ముసలోడా, ఈ మొక్క ఎప్పటికి పెద్ద అవుతుంది? నువ్వు ఎప్పుడు దాని కాయలు తింటావు? అంతకాలం నువ్వు బతుకుతాను అనుకుంటున్నావా అని అంటాడు అనమాట. దానికి ఆ ముసలాయన నవ్వి సమాధానం ఇచ్చాడు. ఏమనంటే, రాజా, ఈ మొక్క నా కోసం నాటడం లేదు, నా పిల్లల కోసం మనవళ్ళ కోసం నాటుతున్నాను. ఇప్పుడు మనం తింటున్న కాయలన్నీ ఒకప్పుడు మన తాతల చేత నాటబడినవే కదా, నాకెందుకులే అని వాళ్ళు అనుకొని ఉంటే ఈరోజు మనం ఇవన్నీ తినగలుగుతూ ఉండేవాళ్ళమా అని అన్నాడు. ఆ మాటలకు రాజు సిగ్గుతో తలదించుకున్నాడు. ఇదే అనమాట స్టోరీ. ఇప్పుడు మనం ఈ స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం. దానికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక బెల్ సింబల్ వస్తుంది, దాని మీద కూడా క్లిక్ చేయండి. ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకుంటేనే మా లేటెస్ట్ వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందబడతాయి. ఇంకెందుకు ఆలస్యం, టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ ఒకానొకప్పుడు అంటే వన్స్ అపాన్ ఏ టైం, ఒకానొకప్పుడు ఒక ఊరిలో ఒక రాజు ఉండేవాడు. ఫస్ట్ ఇది రాద్దాం మనం. ఒక రాజు ఉండేవాడు అంటే దేర్ వాజ్ ఏ కింగ్. ఒక రాజు ఉండేవాడు. ఎక్కడ? ఒక ఊరిలో అంటే ఇన్ ఏ విలేజ్, ఒక ఊరిలో. ఓకే, వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ వాజ్ ఎ కింగ్ ఇన్ ఏ విలేజ్. ఒకానొకప్పుడు ఒక ఊరిలో ఒక రాజు ఉండేవాడు. తర్వాత ఆయన ఒకరోజు వేటకు వెళ్తూ ఉండగా దారిలో ఒక ముసలాయనను చూశాడు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంది? ఆయన అనేది సబ్జెక్టు. ఈయన ఏం చేశాడంటే చూశాడు. ఎవరిని చూశాడు? ఒక ముసలాయనను. ఫస్ట్ ఇది రద్దాం మనం. ఆయన ఒక ముసలాయనను చూశాడు అంటే he saw an old man. ఓకే, he saw an old man అంటే ఆయన ఒక ముసలాయనను చూశాడు. ఎక్కడ? దారిలో చూశాడు. దారిలో అంటే ఆన్ ద వే అంటే దారిలో. ఓకే, ఒకరోజు అనేది ఫస్ట్ రద్దాం మనం. ఓకే, వన్ డే he saw an old man on the way. అప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? వేటకు వెళ్తూ ఉండగా అంటే వైల్ హీ వాజ్ గోయింగ్ అంటే వెళ్తూ ఉండగా అనమాట. ఆయన వెళ్తూ ఉండగా ఎక్కడికి? వేటకు అంటే ఫర్ ఏ హంట్ అంటే వేటాడడం. ఓకే, వన్ డే హీ సా an old man on the way while he was going for a hunt. తర్వాత ఆ సమయంలో ఆ ముసలాయన ఒక మొక్క నాటుతున్నాడు. ఇక్కడ ఆ ముసలాయన అనేది సబ్జెక్ట్. ఏం చేస్తున్నాడు? మొక్క నాటుతున్నాడు. ఆ ముసలాయన అంటే ద ఓల్డ్ మ్యాన్ వాజ్ ప్లాంటింగ్. ఓకే, ద ఓల్డ్ మ్యాన్ వాజ్ ప్లాంటింగ్. ఓకే, ప్లాంటింగ్ అంటే మొక్క నాటుతూ ఉన్నాడు. ప్లాంట్ అంటే మొక్క నాటడం, ప్లాంటింగ్ నాటుతూ ఉన్నాడు. ద ఓల్డ్ మ్యాన్ వాజ్ ప్లాంటింగ్ ఒక మొక్క అంటే ఏ శాప్లింగ్ అంటే నారు మొక్క అనమాట. ఇక్కడ శాప్లింగ్ ప్లేస్లో మనం ప్లాంట్ అని రాసినా ఓకే. ఓకే, ప్లాంట్ అనేది మనకి నౌన్గా ఉంది, వెర్బ్గా ఉంది, ఏది రాసినా ఓకే. ఇక్కడ మనం డిఫరెంట్ కోసం మనం శాప్లింగ్ అని రాస్తున్నాను. శాప్లింగ్ అంటే వేరు మొక్క, చిన్న మొక్క అనమాట. నారు అంటాం కదా, అది శాప్లింగ్ అనమాట. ఓకే, ఎప్పుడు? ఆ సమయంలో. కాబట్టి ఎట్ దట్ టైమ్, ఆ సమయంలో. ఓకే, ద ఓల్డ్ మ్యాన్ వాజ్ ప్లాంటింగ్ ఏ శాప్లింగ్ ఎట్ దట్ టైమ్.
తర్వాత రాజు అది చూసి నవ్వి చెప్పాడు. ఓకే, అది చూసి అంటే ఆన్ సీయింగ్ ఇట్, అది చూసి ఓకే రాజు అంటే ద కింగ్ నవ్వి చెప్పాడు, అంటే నవ్వాడు చెప్పాడు అనమాట. అంటే ద కింగ్ లాఫ్డ్ అండ్ సెడ్, నవ్వి చెప్పాడు. ఏం చెప్పాడు? ఒరే ముసలోడా, అంటే హే ఓల్డ్ మ్యాన్. ఓకే, హే ఓల్డ్ మ్యాన్, ఈ మొక్క ఎప్పటికి పెద్ద అవుతుంది, అంటే ఈ మొక్క ఎప్పుడు పెద్ద అవుతుంది అంటున్నాడు. అంటే వెన్ విల్ దిస్ శాప్లింగ్, ఓకే దిస్ శాప్లింగ్ అంటే ఈ మొక్క, వెన్ విల్ దిస్ శాప్లింగ్ గ్రో బిగ్. ఓకే, వెన్ విల్ దిస్ శాప్లింగ్ గ్రో బిగ్, ఈ మొక్క ఎప్పటికీ పెద్ద అవుతుంది. తర్వాత నువ్వెప్పుడు దాని కాయలు తింటావు? ఓకే, నువ్వెప్పుడు తింటావు అంటే వెన్ విల్ యూ ఈట్ దాని కాయలు, అంటే ఇట్స్ ఫ్రూట్. ఓకే, వెన్ విల్ యూ ఈట్ ఇట్స్ ఫ్రూట్, నువ్వు దాని కాయలు ఎప్పుడు తింటావు? అంతకాలం నువ్వు బతుకుతావు అనుకుంటున్నావా, అంటే బతుకుతాను అని అనుకుంటున్నావా అని అనమాట. ఫస్ట్ ఇది రద్దు, అనుకుంటున్నావా అని రద్దు. అంటే డూ యూ థింక్ అంటే అనుకుంటున్నావా, ఏమని? నువ్వు బతుకుతావని. అంటే డూ యూ థింక్ యూ విల్ లివ్, నువ్వు బతుకుతావని. అంతకాలం అంటే దట్ లాంగ్, అంటే అంతకాలం. చూడండి ఇక్కడ, హే ఓల్డ్ మ్యాన్, ఓ ముసలోడా, వెన్ విల్ దిస్ శాప్లింగ్ గ్రో బిగ్, ఈ మొక్క ఎప్పుడు పెద్ద అవుతుంది? ఓకే, వెన్ విల్ యూ ఈట్ ఇట్స్ ఫ్రూట్, దాని కాయలను ఎప్పుడు తింటావు? డూ యూ థింక్ యూ విల్ లివ్ దట్ లాంగ్, నువ్వు అంతకాలం బతుకుతావని అనుకుంటున్నావా? ఓకే, తర్వాత ముసలాయన నవ్వి సమాధానం ఇచ్చాడు. అంటే ఆ ముసలాయన కూడా నవ్వాడు అండ్ సమాధానం ఇచ్చాడు. ట్రయల్ అంటే ద ఓల్డ్ మ్యాన్ లాఫ్డ్ అండ్ రిప్లైడ్. ఓకే, ఏం సమాధానం ఇచ్చాడు? రాజా అంటే హో కింగ్, రాజా హో కింగ్, ఈ మొక్క నా కోసం నాటడం లేదు, ఈ మొక్కని నా కోసం నాటడం లేదు. అంటే ఐ ఆమ్ నాట్ ప్లాంటింగ్, ఐ ఆమ్ నాట్ ప్లాంటింగ్ దిస్ సాప్లింగ్, నా కోసం అంటే ఫర్ మై సెల్ఫ్. ఓకే, ఐ ఆమ్ నాట్ ప్లాంటింగ్ దిస్ సాప్లింగ్ ఫర్ మై సెల్ఫ్, ఈ మొక్క నా కోసం నాటడం లేదు, నా పిల్లల కోసం, మనవళ్ళ కోసం. అంటే ఐ ఆమ్ ప్లాంటింగ్ it, I am planting it for my children and for my grandchildren. Okay, I am planting it for my children and for my grandchildren, అంటే నా పిల్లల కోసం, మనవళ్ళ కోసం నాటుతున్నాను. ఓకే, ఇప్పుడు మనం తింటున్న కాయలన్నీ ఒకప్పుడు మన తాతల చేత నాటబడినవే కదా. ఓకే ఓకే, ఫస్ట్ ఇది రాద్దాం. ఇప్పుడు మనం తింటున్న కాయలన్నీ, ఓకే కాయలన్నీ అంటే ఆల్ ద ఫ్రూట్ మనం తింటున్న మీనింగ్ రావాలి. అంటే ఆల్ ద ఫ్రూట్ విచ్ we are eating. ఓకే, ఆల్ ద ఫ్రూట్ విచ్ we are eating, ఇక్కడ విచ్ ప్లేస్లో మీరు దట్ రాసినా ఓకే, అసలు ఏది రాయకున్నా సరే ఓకే. ఓకే, ఇప్పుడు మనం తింటున్న కాయలన్నీ ఓకే ఒకప్పుడు మన తాతల చేత నాటబడినవే కదా. అంటే ప్యాసివ్ వాయిస్లో ఉంది, మన తాతల చేత నాటబడినవి. అంటే ఆల్ ద ఫ్రూట్స్ విచ్ వీఆర్ ఈటింగ్ నౌ వర్ ప్లాంటెడ్ బై అవర్ గ్రాండ్ ఫాదర్స్. దెన్ ఒకప్పుడు, దెన్ ఓకే రైట్ కదా అనే మీనింగ్ కావాలంటే రైట్. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం తింటున్న కాయలన్నీ ఓకే ఇదంతా కూడా ఇప్పుడు మనకి సబ్జెక్టే అనమాట. ఓకే, ఆల్ ద ఫ్రూట్ విచ్ వర్ ఈటింగ్ నౌ, ఇదంతా కూడా ఇక్కడ సబ్జెక్టే. వర్ ప్లాంటెడ్ నాటబడినవి. ఓకే, ప్యాసివ్ వాయిస్లో ఉంది ఇది, వర్ ప్లాంటెడ్. ఓకే,
ఇదంతా మనకి ఇక్కడ సబ్జెక్టే. ఆల్ ద ఫ్రూట్ విచ్ వి ఆర్ ఈటింగ్ నౌ. ఓకే, ఇదంతా సబ్జెక్ట్ మనకి వర్ ప్లాంటెడ్ బై అవర్ గ్రాండ్ ఫాదర్స్ దెన్, రైట్? ఇది అనమాట. నెక్స్ట్, నాకెందుకులే అని వాళ్ళు అనుకొని ఉంటే, నాకెందుకులే అని వాళ్ళు అనుకొని ఉంటే, ఫస్ట్ ఇది చూద్దాం. వాళ్ళు అనుకొని ఉంటే అంటే ఇఫ్ దే థాట్, వాళ్ళు అనుకొని ఉంటే ఏమని, నాకెందుకులే అని అంటే వై షుడ్ వి కేర్, లేకపోతే వై షుడ్ వి బాదర్, ఏదో ఒకటి. ఓకే, మనకెందుకులే అని వాళ్ళు అనుకొని ఉంటే ఈరోజు మనం ఇవన్నీ తినగలుగుతూ ఉండే వాళ్ళమా? ఓకే, తినగలుగుతూ ఉండే వాళ్ళమా అంటే వర్ వి ఏబుల్ టు ఈట్, వర్ వి ఏబుల్ టు ఈట్, తినగలుగుతూ ఉండే వాళ్ళమా? ఓకే, ఆల్ దీస్, ఇవన్నీ, ఇక ఈరోజు అంటే టుడే. చూడండి ఇక్కడ, ఇఫ్ దే థాట్ వై షుడ్ వి బోదర్, లేకపోతే ఇఫ్ దే థాట్ వై షుడ్ వి కేర్ అంటే మనకెందుకులే లేదా నాకెందుకులే అని వాళ్ళు అనుకొని ఉంటే ఈరోజు మనం ఇవన్నీ తినగలుగుతూ ఉండే వాళ్ళమా అంటే వర్ వి ఏబుల్ టు ఈట్ ఆల్ దీస్ టుడే. ఓకే, ఆ మాటలకు రాజు సిగ్గుతో తలదించుకున్నాడు. ఫస్ట్ ఇది రాద్దాం. రాజు సిగ్గుతో తలదించుకున్నాడు అంటే ద కింగ్ వాజ్ అషేమ్డ్, ద కింగ్ వాజ్ అషేమ్డ్ అండ్ లోవర్ హిజ్ హెడ్, లోవర్ హిజ్ హెడ్ అంటే తల కిందికి వేసుకున్నాడు అని అర్థం. ఓకే, ఆ మాటలకు అంటే బై లిజనింగ్, బై లిజనింగ్ టు హిమ్, బై లిజనింగ్ టు హిమ్, అతని మాటలకు అనే ఉద్దేశంతో రాయడం జరిగింది. ఓకే, ఇది అన్నమాట స్టోరీ. దిస్ ఈజ్ ద స్టోరీ ఫర్ టుడే. I hope you liked this video. If you find this video is useful, please like this video and share with your friends and family members. If you're new to this channel, please do subscribe and click on bell icon and also activate all notifications so that you will never miss our latest videos. Thank you very much for watching Sai Academy.